హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి పెరుముల్ల. చాలా రోజుల తర్వాత వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో భూలక్ష్మి అమ్మవారి సంబరం అనేది జరిగింది. సో ఆ పూజ ఉండడం వల్ల అండ్ నా హెల్త్ కూడా బాగాలేదండి. అందుకే నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోయాను. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ని అయితే పోస్ట్ చేసేస్తాను. ఈరోజు మీతోని ఈ సంబరం వ్లాగ్ని షూట్ చేశాను, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎంతవరకు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ 3 బిందెలు అనేవి కలశాలని రెడీ చేసుకున్నాము. అలాగే పంచస్నానానికి 21 బిందె అనేది ఉంటుంది. ఇందులోనే పూలు, సప్తనదులు, జలాలు అన్నీ కూడా వేస్తారు. పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ కూడా వేసుకొని రెడీ చేసుకొని ముందుగా ఉంచుకుంటాము. అండ్ ఇప్పుడైతే సంబరం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ చూసారు కదా, ఆవిడ మేనండి. అమ్మవారు రావడం వల్ల ఆవిడ నాట్యం అనేది చేస్తుంది. ఇప్పుడు పంచస్నానం అనేది స్టార్ట్ అవబోతుంది. ఇది మా అత్తయ్య గారికి చేస్తారు. సో తనే పూజ చేస్తారు కాబట్టి ముందుగా 21 బిందె అనేది పెళ్ళైన వారు మాత్రమే ఈ వాటర్ని వేయాలి. సో అమ్మవారికి అభిషేకం ఎలా అయితే చేస్తామో సో అలాగే చేస్తారు. సో ఈ వీడియోలో నేను లేనండి, ఎందుకంటే నేను వీడియో షూట్ చేశాను అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వేయలేకపోయాను. ఇంట్లో అందరూ కూడా 21 బిందె అనేది వాటర్ అనేది వేస్తారు. వేసి అందరూ ఆశీర్వాదం అనేది తీసుకుంటారు. తనే అమ్మవారని భావించి. పంచస్నానం అనేది అయిపోయింది. హారతి ఇచ్చి అందరికీ పల్దానం అనేది ఇస్తారు. 21 కొబ్బరికాయతో నిండు పల్దానాలు అనేవి ఇచ్చుకుంటాము.
ఊరేగించడానికి ఒక చాటు తీసుకొని పసుపు కుంకుమ అద్ది వీటి మీద తెల్లబట్ట పరుస్తారు. ఇలా తెల్లబట్ట పరిచేసి వాటి మీద బియ్యం వేసి ఒక దీపం పెట్టి ఒక పరదానం పెట్టి వాటి మీద అమ్మవారిని అయితే పెడతారు. ఇలా అమ్మవారిని సిద్ధం చేసి యాక్చువల్గా ఊరంతా ఊరేగిస్తారండి. సో మేమైతే ఇక్కడ ఊరంతా ఊరేగించడం అవ్వదు కాబట్టి ఈ లాక్డౌన్ వల్ల అలాగే ఇక్కడ బెంగాల్ కదండి. సో బెంగాలీస్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి మేము ఇంటి చుట్టూనే సో ఇలా 3 సార్లు ఇంటి చుట్టూ ఊరేగించి లోపలికి తీసుకొచ్చేస్తాం.
ఇలా లోపలికి అమ్మవారిని తీసుకువచ్చాక అమ్మవారిని సప్తనదులతో గంగాజలంతో స్నానం చేయించి రెడీ చేస్తారు. ఇలా అమ్మవారిని అలంకరించి బంధువులందరూ చీరలు అలాగే చతిమానం కొబ్బరికాయ అన్ని పళ్ళు ఫలాలు చూపిస్తారు. అండ్ మేము కుంభం కూడా వేస్తాము, అన్ని రకాల పిండి వంటలు వండి. సో నేను ఆ కుంభం అనేది షూట్ చేయలేకపోయాను. అండ్ అందరూ ఎవరికి తగ్గట్టు చీరలు అన్నీ కూడా చూపించుకుంటారు బంధువులందరూ. అండ్ అలాగే మేము నైట్ భోజనాలు అనేవి పెట్టుకున్నాము. మధ్యాహ్నం కూడాను బంధువులకు వండి పెట్టుకున్నాము. బయట వాళ్ళని ఒక 50 to 80 మెంబర్స్ని పిలుచుకున్నామండి, 100 మంది దాకా. సో ఫస్ట్ సలాడ్ అనేది స్టార్ట్ అయ్యింది. అలాగే కచోడీ చేశాము. అండ్ ఫస్ట్ కచోడీ అండ్ దాల్ తడక, అలాగే వెజ్ పొటల్ కర్రీ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేయించాం. అండ్ రైస్, సాంబారు, స్వీట్ టమాటో చట్నీ, అలాగే పాపడ్, అలాగే రసగుల్లా అండ్ లాస్ట్లీ మటన్. అండ్ లాస్ట్లో షూట్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ మా సంబరం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.